వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరికని బస్టాండ్ ఆవరణంలో క్రిస్టియన్లు మత ప్రచారం చేస్తున్న ఆర్టీసీ యాజమాన్యం చూస్తూ నిర్లక్ష్యంగా ఉండడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కని బస్ డిపో ముందు నిరసన. డిపో మేనేజర్కు వినతిపత్రం అందజేత. ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వీళ్లపల్లి గ్రామంలోని ఈశ్వరకృప వృద్ధాశ్రమంలో నవ్వుల నజరాన హాస్యవల్లరి నిర్వహించిన కనీ స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ సభ్యులు. రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్ కేసీఆర్ కాలనీలో శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి ఘనంగా భూమి పూజ కార్యక్రమం. అరుణోదయ రామారావు అందించిన విప్లవ స్ఫూర్తితో మతోన్మాద ఫాసిజాన్ని ప్రతిఘటించే దిశగా విప్లవ సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేద్దాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ పిలుపు. గుండెపోటుతో కొద్ది రోజుల క్రితం మరణించిన ఫోటోగ్రాఫర్ పల్లెకొండ నాగరాజు కుటుంబానికి 1,80,000 రూపాయల చెక్కును అందజేసిన ఫోటోగ్రాఫర్ రాష్ట్ర అసోసియేషన్. గోదావరికని బస్టాండ్ ఆవరణంలో క్రిస్టియన్లు మత ప్రచారం చేస్తున్న ఆర్టీసీ యాజమాన్యం చూస్తూ నిర్లక్ష్యంగా ఉండడాన్ని నిరసిస్తూ ఆదివారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కని బస్ డిపో ముందు నిరసన చేపట్టారు. ఈ మేరకు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ర్యాలీగా బస్ డిపో వద్దకు చేరుకొని డిపో ముందు నిరసన చేపట్టి డిపో మేనేజర్కు నాగభూషణంకు వినతిపత్రం అందజేశారు. బస్టాండ్ ప్రాంతంలో ఈ మతస్థులైన మత ప్రచారం చేయకుండా చూడాల్సిన బాధ్యతను డిపో మేనేజర్ గుర్తించి మత ప్రచారం చేపట్టిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విహెచ్పి విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ మాట్లాడుతూ గోదావరికని బస్టాండ్లో గత 4 రోజుల క్రితం క్రిస్టియన్లు మత ప్రచారం చేయడమే కాకుండా మత ప్రచారాన్ని అడ్డుకున్న సెక్యూరిటీ మోకాళ్లపై నిలబెట్టి మొక్కు భూమికి రాయించడమే కాకుండా అతనికి బొట్టు పెట్టి జై శ్రీరామ్ అనిపిస్తూ తిరిగి హిందువులపైనే తమ యూట్యూబ్ల ద్వారా విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా నిన్నటికి నిన్న అభినవ్ దర్శన్ అనే ఫాస్టర్ బస్టాండ్కు వచ్చి మత ప్రచారం చేస్తూ కరపత్రాలను పంచుతూ ఇక్కడే సువార్త చేస్తాం, దమ్ముంటే ఆపండి అంటూ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగిందని తెలిపారు. మత ప్రచారం చేసిన బెల్లంపల్లికి చెందిన క్రిస్టియన్లపై మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రవర్తించిన అభినవ్ దర్శన్పై అసత్య ప్రచారాలను చేస్తున్న క్రిస్టియన్ యూట్యూబర్స్పై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మత ప్రచారానికి అడ్డగా ఉన్న బస్టాండ్ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన చర్చిని సీజ్ చేయాలని కోరారు. గత 4 రోజుల నుంచి వెళ్ళి గోదావరికనిలో ఒక మత వర్గానికి చెందిన కొంతమంది వచ్చి ఇక్కడ బస్టాండ్లో మత ప్రచారం చేసి పాంప్లెట్లు వంచి మత ఉద్రిక్తలకు దారి తీసిన మతవాదుల్ని అరెస్ట్ చేయాలని, అక్కడ ఉన్న చర్చిని కూడా మూసివేయాలని, దాని కేంద్ర బిందువుగా మారిన బస్టాండ్ ఆవరణంలో చర్చిని మూసివేయాలని ఇవాళ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ చర్యలను లోపలికి పోతే నిన్న మొన్న జరిగిన దృష్టాంతాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే 30 తారీఖు నాడు బెల్లంపల్లి నుంచి వచ్చి ఒక క్రైస్తవ మత ప్రచారకుడు వచ్చి అందరినీ మతం మారమనుకుంటూ అక్కడ అందరికీ కరపత్రాలు వస్తుంటే అక్కడ ఉన్న కొంతమంది యువకులు అతన్ని అడ్డగించి ఇది మత ప్రచారం చేయడం తప్పు అంటే దేవీ దేవతలను అవమానించినందుకు అక్కడ ఉన్న రాజుతో పాటు సృజన్తో పాటు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు కూడా ఇది చేయడం తప్పు అని చెప్తే ఆ పక్కనే ఉన్న చర్చి నుంచి వెళ్ళి కొంతమంది వచ్చి హిందూ మతం మీద దుష్ప్రచారం చేస్తూ హిందూ సంఘాలను అపహాస్యం చేయాలనే కుట్రతోని ఆ పిల్లగాన్ని బట్టి కొట్టి ముక్కు భూమికి రాయించి బొట్టు పెట్టి జై శ్రీరామ్ అని అనిపించి ఒక విద్వేషపూరితమైన కుట్రకు అక్కడ ఉన్న చర్చిలో ఉన్న కొంతమంది మతోన్మాదులు చేశారు. ఆ కుట్రను చేయడమే కాకుండా మిగతా వర్గాలకు మిగతా సమాజానికి మా క్రైస్తవులను ఇట్లా చేసిరు అట్లా చేసిరు అని ఒక దుష్ప్రచారం చేస్తూ హిందూ సంఘాలను అపహాస్యం చేస్తూ హిందూ దేవీ దేవతలను కూడా అపహాస్యం చేస్తూ ఇక్కడ మత ఉద్రిక్త వాతావరణాలకు తెరలేపిన ఆ చర్చిని అక్కడ ఆక్రమించిన బస్టాండ్కు సంబంధించిన స్థలాన్ని ఆ చర్చిని మూసివేయాల్సిందిగా
ఇవాళ ఆర్టీసీ డిఎం గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న కూడా వచ్చి ఈ దుష్టాంతం మీద గోవారికంలో ఉన్న పాస్టర్లందరూ వచ్చి మాకు అన్యాయం జరిగింది, మాకు అక్రమం జరిగింది, మా పాస్టర్లను ఇక్కడ మా క్రైస్తవులను బతికనిచ్చేటట్లేరు, హిందూ మతోన్మాదులు అని చెప్పి వారి యూట్యూబర్లు వాళ్ళందరూ కలిసి ఒక సమూహం వచ్చి వందం సిఆర్ దగ్గర కంప్లైంట్ ఇచ్చి శిక్షించాలి అని అనుకుంటా హిందూ మతం మీద, హిందూ సంఘాల మీద యూట్యూబర్ ఛానళ్లతోని అనేకమైన దుష్ప్రచారాన్ని కల్పించి వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. నిన్న కూడా అభినవ్ దర్శన్ అనే ఒక పాస్టర్ వచ్చి మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము ఇక్కడనే సువార్త చేస్తాం, మీరు ఆపుకోండి అనుకుంటే చిటికలేసి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ రామాయణం భాగవతాలు వంచండిరా, మమ్మల్ని కొడతారా, మేమందరం రోడ్ల మీదకి వస్తే మీ సంగతి ఏం కావాలని ఒక హెచ్చరికలు దారి చేసిపోయారు. ఈ హెచ్చరికల దారికి తరుణంలో అవన్నీ చూస్తూ కూడా హిందూ సంఘాల దృష్టికి వస్తే ఈరోజు దాని మీద కూడా పోలీస్ శాఖ వారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, వినతిస్తే మేము కూడా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అభినవ్ దర్శన్ అనే పాస్టర్ మీద అసత్య ప్రచారాలు కల్పిస్తున్న క్రిస్టియన్ మతోన్మాద యూట్యూబర్లను కూడా వారి మీద కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గోదావరికని పోలీస్ శాఖను గోదావరికని డిపో మేనేజర్ నాగభూషణం మాట్లాడుతూ బస్టాండ్కు అన్ని మతాల ప్రయాణికులు రావడం జరుగుతుందని, ఇక్కడ ఏ మతస్థులు కూడా మత ప్రచారం చేపట్టడం చట్టవిరుద్ధమని, ఈ విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని, దీనిపై నిజాలను తెలుసుకుని మత ప్రచారం జరిగినట్లయితే పోలీస్ శాఖకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అలాగే బస్టాండ్ స్థలాన్ని ఆక్రమించి చర్చి నిర్మాణం జరిగిందని అనడం జరుగుతుందని, అది తాను ఇక్కడకు రాకముందు జరిగిన విషయమని, బస్టాండ్కు సంబంధించిన భూమి కులతలను పరిశీలిస్తామని వెల్లడించారు. బస్టాండ్ ఎవరు కూడా మత ప్రచారాలను చేయొద్దని కోరారు. 30 తారీఖు రోజు బస్ స్టేషన్ ఆవరణలో ఒక మాస్టర్ కాంప్లైంట్ పంచడం, అంటే అది మాకు ఎలాంటి అధికారం, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా బస్ స్టాండ్లో ప్రచారం చేయడం జరిగింది. నాకు కూడా అది ఆలస్యంగా నా నోటీస్లోకి రావడం జరిగింది. మరి దానిపైన బస్ స్టేషన్ మేనేజర్ కానీ, తర్వాత మా ట్రాఫిక్ సిబ్బందికి, అక్కడ ఉన్న గైడ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి మత ప్రచారం కానీ, మతానికి సంబంధించిన కానీ ఎలాంటివి చేయకూడదని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. రిటర్న్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా బస్ స్టేషన్ ఆవరణలో చర్చ్ గేటు సంబంధించిన కూడా మా సివిల్ డిపార్ట్మెంట్తో మాట్లాడి దాన్ని ఇంతవరకు ఇప్పుడైతే ఈ సందర్భం అంటే నేనున్న పీరియడ్ అయితే ఇప్పుడు జరగలేదు. అది గతంలో కన్సర్న్ చేసిన అది దాని బౌండరీస్ అవన్నీ కూడా పరిశీలిస్తాము. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి మేడగొని రవీందర్, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్, బీజేపీ నాయకులు పిడుగు కృష్ణ, అడిగొప్పుల రాజు, మునుగాల సంపత్, కొండపర్తి లింగన్న, పైతెర రాజు, జువైలరి శ్రీధర్ కుమార్, దిగంబర్ పొన్నమంజయ్య, మేడగొని అరవింద్, కొరువి వెంకటేష్, రమేష్ యాదవ్, అనిరుద్ గిరికుమార్, గోటిక శ్రీనివాస్, లక్ష్మయ్య, మధ్యల శ్రీనివాస్, గొట్టి నవీన్, ప్రకాష్, వేణు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. నేటి దైనందిన జీవితంలో మనిషి ఉద్యోగ, వ్యాపార, వ్యవహార విషయంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడని, అందుమూలంగా వయసుతో నిమిత్తం లేకుండానే బీపీ, షుగర్ వంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారని, అలాంటి ఒత్తిడి నివారణకు దివ్యమైన ఔషధం నవ్వేనని పలువురు పేర్కొన్నారు. ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం గోదావరికని స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ సభ్యులు వీరపల్లి గ్రామంలోని ఈశ్వరకృప వృద్ధాశ్రమంలో నవ్వుల నజరానా హాస్యవల్లరి నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు మేజిక్ రాజా మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజల ఒత్తిడిని దూరం చేసి నవ్వులు పంచడానికి 2007 డిసెంబర్ 16న స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ ఏర్పాటు చేశామన్నారు. నాటి నుండి స్థానికంగానే కాకుండా పలు జిల్లాలలో హైదరాబాద్, ఒంగోలు, విశాఖపట్నం ప్రాంతాల్లో సైతం నిర్వహించిన హాస్యవల్లరి కార్యక్రమాలలో పాల్గొన్నామన్నారు. తమ క్లబ్ ఆధ్వర్యంలో సరదాగా కాసేపు నవ్వుకుందాం వీడియో సిడీని రూపొందించామని, దూరదర్శన్లో పలు సినిమాలలో సైతం తమ సభ్యులు నటించారన్నారు. ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవరైనా కానీ ఎంజాయ్ చేసింది కాబట్టి మ్యాజిక్ను కూడా ఇదే కార్యక్రమంలో భాగం చేయడం కోసం మ్యాజిక్ను కూడా తీసుకొచ్చాం. అందుకే అట్లాగే చివరగా కూడా ఏంటంటే మీ ఇంట్లో టాకింగ్ డాల్, మాట్లాడే బొమ్మ కూడా ఉంటుంది. ప్రాణం లేని బొమ్మ మీతో మాట్లాడుతుంది. మీరు ప్రశ్నలు అడిగితే అది సమాధానం చెప్తుంది, పాటలు పాడుతుంది, జోక్స్ చెప్తుంది. ఇన్ని కార్యక్రమాలన్నీ కూడా ఈ కార్యక్రమంలో మీ సంతోషం కోసం 1989లో, అంటే నవ్వు అనేది మనిషి ఆరోగ్యానికి చాలా అవసరం. మనిషి కనుక నవ్వకపోతే, ఎప్పటికీ కనుక ఆందోళనతో కనుక ఉంటే, కోపంతో కనుక ఉంటే, బాధతో కనుక ఉంటే షుగర్ వస్తుంది,
బీపీ వస్తుంది, హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్లే చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, డాక్టర్లు చెప్తున్నారు. అంటే నవ్వినట్లయితే మరి ఏం జరుగుతుంది అద్భుతం బాడీలో అంటే, కొన్ని మన బాడీకి అంటే మన శరీరానికి అవసరమైనటువంటి ఎంజైమ్స్ అంటాం, ఆ రసాలు అనేది మన శరీరం లోపల ఊరి ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటారనమాట. అంటే మనల్ని సంతోషంగా ఉంచడంతో మన మనస్సు సంతోషంగా ఉంటుంది, మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అది నవ్వుకున్నటువంటి ప్రత్యేకత. ఇది కూడా ఏంటంటే 1989లో డాక్టర్ మదన్ కటారియా అనే అతను బొంబాయి లోపల ముందుగా జనవరి 10వ తారీఖు రోజు లాఫింగ్ యోగా అని ముందుగా పెట్టాడు. దాంట్లో చేసేది ఏంటంటే నవ్వడం, జోక్ చెప్తే నవ్వడం కాదు, ఊరికే నవ్వడం, హాహా అని. ఇప్పటికి కూడా హైదరాబాద్ లేకపోతే మిగతా చోట్ల కూడా ఏంటంటే మార్నింగ్ వాక్ చేసిన తర్వాత అందరూ ఒక దగ్గర కలిసి కాసేపు నవ్వుతా అంటారు. ఏమి జోక్ ఉండదు, ఊరికి చేతులు ఎటుబడితే అటు తిప్పి నవ్వుతారు. కార్యక్రమానికి అతిథులుగా హాజరైన పలువురు మాట్లాడుతూ నా అనేవారు లెక్క ఒంటరితనంతో నైరాశ్యంలో ఉన్న వృద్ధులలో ఆనందం నింపడానికి స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ తమ కార్యక్రమానికి ఈ వృద్ధాశ్రమాన్ని వేదికగా చేసుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం క్లబ్ సభ్యులను జరీ కండువాలతో సత్కరించి అభినందించారు. అభాగ్యులైనటువంటి, అనాథలైనటువంటి, నిరాధారణకు గురైనటువంటి మా ఇన్మేట్స్ని అలరింపజేయడానికి నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకొని, ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మ్యాజిక్ రాజా వారి బృందం లాఫింగ్ స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ బృందం ఈ ఈశ్వరపుర వృద్ధాశ్రమానికి రావడం జరిగింది. ఎన్నో రోజుల నుంచి వాడిపోయినటువంటి ముఖాలు నిజంగానే ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత మా వాళ్ళందరూ చప్పట్లతోటి కేరింతలు కొడుతూ నవ్వుతూ మరి చప్పట్లు కొడుతుంటే మాకు కూడా చాలా ఆనందం అనిపించింది. వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మాధవ సేవ అనే ఒక దృఢమైనటువంటి కాంక్షతో, లక్ష్యంతో కార్మిక క్షేత్రంలో ఏర్పాటైనటువంటి ఈశ్వర కృప అనే వృద్ధాశ్రమంలో ఈరోజు ఒక చక్కటి మహత్తరమైన ఘనమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్పగా, సంతోషంగా నేను భావిస్తూ, ఇటువంటి ప్రాంతాన్ని ఆ స్ట్రెస్ నుండి తప్పించడం కోసం, ప్రతి ఒక్కరిని కడుపుగా నవ్వించడం కోసం, ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వును పులకరింపజేయడం కోసం, తద్వారా వాళ్ళు మానసికమైనటువంటి బలాన్ని పొందడం కోసం కొన్నేళ్ల క్రితం మ్యాజిక్ రాజా, ఎన్వి సుబ్రహ్మణ్యం, తర్వాత దానరి శంకర్, చంద్రపాల్ ఇట్లాంటి ఒక నవ్వుల హాస్య ప్రియుల ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి నవ్వుల దినోత్సవం సందర్భంగా మనందరూ సార్ గట్టిగా చెప్పల ద్వారా ఒకవైపు స్మైల్ ప్లీజ్ దినోత్సవం సందర్భంగా మనందరం శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఒక ఆయన నామినేషన్ చేసింది ఎమ్మెల్యేగా, చేసినాక ఆయనకు టికెట్ వచ్చింది. ఆయనతో ప్రచారానికి వెళ్ళాడు. ఆ ఎమ్మెల్యే కొంతమంది అభిమానులను వెంట పెట్టుకొని కార్యకర్తలు రోడ్డు పోతుంటే ఒక చెరువు కాడ చాకలు బట్టలు ఉతుకుతారు. అయితే చాకలైన దగ్గర పోయి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి పోయి, స్వామి నీదేంటిది అంటే మేము బట్టలు ఉతికి అన్నాడు. నేను పార్టీకి పోటీ చేసినా, నాకు గుర్తు ఇది, నా పేరు మీద మీరు ఓటేయాలి అంటే నాకేమి ఇస్తారయ్యా అంటే, నీకు 2000 ఇస్తారా మీ అందరితోటి చెప్పి అంటే, సార్ నాకు 2000 వద్దు, నాకు ఒక గాడిని పోయేది సాకలకు బట్టలు మోస్తాను పని అన్నాడు. అదెంత పని రా అని గాడిల దగ్గర ఉంటే పోయి అడిగిండట. వాడు గాడి ఎంతరా అని అడిగాడు. అడిగితే 9000 అన్నాడు. అబ్బా గంతున్నదిరా అన్నాడు. ఇంకోటి పోతే 11,000 అన్నాడు. అద్దాన్ని మళ్ళీ చాకలైనా వచ్చి, అరే గాడులకు 9,000 11,000 అంటాను రా, నువ్వు 3,000 తీసుకో అని అన్నాడు. అంటే మేము గాడుల కన్నా తక్కువనమ్మా విలువ అని వీడు అన్నాడట. కాగా ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు మ్యాజిక్ రాజా, చంద్రపాల్, హరి ప్రదర్శించిన పలు కామెడీ స్కిట్లు, మ్యాజిక్ రాజా మాట్లాడే బొమ్మ, హరి ఇంద్రజాల ప్రదర్శన వృద్ధులను విశేషంగా ఆకట్టుకుంది. తమ వయసును సైతం మర్చిపోయిన వృద్ధులు నవ్వులు కేరింతలతో చప్పట్లు కొట్టారు, ఆనందంగా గడిపారు. స్పందించిన ఆశ్రమవాసి సకినాల రాజమౌళి సైతం తన జోక్స్తో అలరించారు. కార్యక్రమం అనంతరం క్లబ్ సభ్యులు వృద్ధులకు మధ్యాహ్న భోజనం అందించడంలో పాలు పంచుకున్నారు. మనందరికీ కూడా ముందుగా నమస్కారం. నాకు కూడా చెప్పాలి, మీకెందుకు సరే నాకు ఇదెక్కడికి కూడా అలా కాదు, అందరికీ నమస్కారం చెప్పడం సంస్కారం. ఏంటంటే నా పరువు తీశారు, నీకుంటే కదా. సరే అందరికీ నమస్కారం, కొందరికి నమస్కారం,
కొందరిగా ఎవరికి కొందరికి కూడా నీకు తెలుసా కమాల్ సరే ఓకే బాగానే ఉన్నారట నిన్నెవరు అడిగాడు ఆయన అడిగాడు ఆయన చెప్పాను బాబు నేనన్నా అంత మంచిదేనా నమస్కారం చెప్పాలి ఈ కార్యక్రమంలో స్మైల్ ప్లీజ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మ్యాజిక్ రాజా, చంద్రపాల్, సభ్యులు పాత్రికేయులు దయానంద్, గాంధీ, పొన్నం విజయ్ కుమార్ గౌడ్, మేజిక్ హరి, మొగరం గట్టయ్య, వైలెనిన్, ఆశ్రమ నిర్వాహకులు పీడి స్వామి, గంట సత్తయ్య, జాక సత్యనారాయణ, కోటగిరి శ్రీనివాసరావు, బట్టల వెంకట్ గౌడ్, సీతారామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్ కేసీఆర్ కాలనీలో శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో పద్మావతి కాలనీ, ప్రగతి కాలనీ, టీచర్స్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, సాయినగర్ కాలనీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగా వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఆలయ నిర్మాణానికి భూమి పూజను నిర్వహించారు. రవి మాట్లాడుతూ దాదాపు 17 సంవత్సరాలుగా ఒక చిన్న రూమ్లో పూజలు అందుకున్న దాసాంజనేయ స్వామికి మొన్న జరిగిన హనుమాన్ జయంతి రోజు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నదాన కార్యక్రమానికి వచ్చి చూసిన వెంటనే రవి ఈ టెంపుల్ను నిర్మాణం స్టార్ట్ చేద్దామని ఎస్టిమేషన్ వేసి నాకు ఇవ్వమని చేయడం జరిగిందన్నారు. దాంతో కాలనీ వాసులం అందరం కలిసి ఎస్టిమేషన్ వేసి ఎమ్మెల్యేకి 21,50,000 ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన వెంటనే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖకి అప్రూవల్మెంట్ కోసం తన లెటర్ ప్యాడ్తో ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆలయ నిర్మాణంకు అన్ని విధాలా సహకరిస్తున్న ఎమ్మెల్యేకి కాలనీ వాసులందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గుడి నిర్మాణం కోసం అందరూ సహకరించాలని ఆలయ కమిటీ తరపున గుమ్మడి రవి ప్రత్యేకంగా కోరారు. అంటే కావాలని అందరూ కూడా డివిజన్ కేసీఆర్ కాలనీ, పద్మావతి కాలనీ, ప్రగతి కాలనీ, టీచర్స్ కాలనీ, ఆర్టీసీ కాలనీ అన్ని కాలనీలను అనుసంధానంతో ఈ యొక్క 25వ డివిజన్లో గత 18 సంవత్సరాల నుండి ఇక్కడ పూజలు చేసుకుంటున్నాం. అనేక విధానమైనటువంటి పూజలు చేసుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి నిరుపయోగంగా ఉన్నటువంటి హనుమాన్ దేవాలయాన్ని ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి అన్నదాన కార్యక్రమం జయంతి రోజున గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్న గారు సందర్శించడం జరిగింది. సందర్శించినాక అన్నగారికి మాకు ఒక గుడి కావాలని మా కాలనీ వాసులందరి తరఫున విన్నవించుకోవడం జరిగింది. తాను అనుకూలంగా స్పందించి వెంటనే మీరు ఒక ఎస్టిమేట్ చేసుకుంటామండి అని చెప్పడం జరిగింది. ఎస్టిమేట్ వేసుకొని పోవడంతోనే 21,50,000 రూపాయలు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మేడం గారికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్న గారి లెటర్ ప్యాడ్ మీద రాసి అప్రూవల్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్స్ బాల రమేష్, ఆడిపు తిరుపతి, ఉగుల తిరుపతి, కొండ్ర వెంకన్న, మల్కల వెంకన్న, గూడెల్లి సత్యం, బాలసాని సతీష్ గౌడ్, రుద్రవడం సంతోష్, సాగి ఉమాపతిరావు, విఠల లక్ష్మీ నరసయ్య, ప్రభాకర్ రెడ్డి, చంద్రమౌళి, దాతలు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అరుణోదయ రామారావు అందించిన విప్లవ స్ఫూర్తితో మతోన్మాద ఫాసిజాన్ని ప్రతిఘటించే దిశగా విప్లవ సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేద్దామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ పిలుపునిచ్చారు.
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికని ఐఎఫ్టీఆర్ కార్యాలయంలో అరుణోదయ రామారావు 6వ వర్ధంతి నిర్వహించారు. ఈ మేరకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాలలో అరుణోదయ రామారావు విప్లవ సాంస్కృతిక రంగానికి అందించిన సేవలు మరవలేనివన్నారు. తన అంకిత భావం విప్లవ సాంస్కృతిక రంగంలో పనిచేసే ప్రతి కళాకారునికి ఆదర్శప్రాయమన్నారు. తన ఆచరణ అంకుటిత దీక్ష ఎల్లవేళలా ఆచరణీయమని, తన ఆశయాలను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. ఈ సమయంలో విప్లవ శక్తులు సాంస్కృతికంగా ఫాసిస్టు దాడిని ఎదుర్కోవడం చాలా ముఖ్యమైన తక్షణ కర్తవ్యమని, విప్లవ ఉద్యమాన్ని మతోన్మాద ఫాసిజాన్ని నిలువరించే దిశగా విప్లవ సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేయడమే అరుణోదయ రామారావుకు నిజమైన నివాళులని అన్నారు. కామ్రేడ్ రామారావు మరణించి 6 సంవత్సరాలు కాబోతా ఉంది. 6వ స్మారక సభను నిర్వహించుకుంటున్నాం. కామ్రేడ్ రామారావు అన్న ప్రజల చైతన్యం కోసం అనేకమైనటువంటి కళారూపాలను నిర్వహించి ప్రజలను చైతన్యం చేసి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిలిపినటువంటి ఒక గొప్ప కళాకారుడు. ఆయన లేని లోటు ఇవాళ అరుణోదయ సంస్థకు కానీ వారి కుటుంబానికి కానీ తీవ్రమైనటువంటి నష్టంగా భావిస్తాను. ఇవాళ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన తన గళాన్ని ఆటను పాటను వినిపించేవాడు. ఇవాళ ఆ ప్రభుత్వం యొక్క విధానాలని ఎండగట్టి మరి ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం మంచి మంచి పాటలు పాడి ప్రజలు చైతన్యవంతం చేసే ఒక గొప్ప కళాకారుడు ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అలాంటి రామరావణకు విప్లవ జోహర్లు అర్పిస్తూ ఇవాళ స్మారక సభను నిర్వహించుకున్నాం. ఈ వర్ధంతి సభలో అరుణోదయ, ఐఎఫ్టీయు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులకు బి అశోక్, ఈ రామకృష్ణ, ఐ రాజేశం, జి మల్లేశం, కొండమొగిలి, తోట్ల రాయమల్లు, మండయ్య, దాసరి నర్సయ్య, చంద్రయ్య, శేఖర్, నారాయణ, తిరుపతి, ఎన్సి బాబు, దుర్గం, పోచయ్య, కిరణ్, వెంకటేష్, శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. గుండెపోటుతో కొద్ది రోజుల క్రితం మరణించిన ఫోటోగ్రాఫర్ పల్లెకొండ నాగరాజు కుటుంబానికి ఫోటోగ్రాఫర్ రాష్ట్ర అసోసియేషన్, స్థానిక అసోసియేషన్ సభ్యులు శనివారం సాయంత్రం 1,80,000 రూపాయల చెక్కును అందించారు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన ఫోటోగ్రాఫర్ పల్లెకొండ నాగరాజు కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందగా వారి కుటుంబానికి రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే హుస్సేన్ ప్రవేశపెట్టిన కుటుంబ భరోసా 1,60,000, రామగుండం ఎన్టీపీసీ అంతర్గం ఎఫ్సిఏ అసోసియేషన్ 20,000 రూపాయల మొత్తము 1,80,000 రూపాయల చెక్కును రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు ఆదేశాల మేరకు జిల్లా ప్రెసిడెంట్ పోగుల విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఇర్ఫాన్ అల్లం సతీష్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రామగుండం అంతర్గం ఎఫ్సిఏ అసోసియేషన్ ప్రెసిడెంట్ అర్చనపల్లి రాజు, స్థానిక ఫోటోగ్రాఫర్స్తో కలిసి కుటుంబ భరోసా చెక్కును పల్లెకొండ నాగరాజ్ కుటుంబ సభ్యులకు అందజేసి కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ గొల్లపల్లి రామలింగం, రాజు, రవి, శ్రీను, మెండే శంకర్, వేణు, శంకర్, రిపోర్టర్ కంది నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరికని బస్టాండ్ ఆవరణంలో క్రిస్టియన్లు మత ప్రచారం చేస్తున్న ఆర్టీసీ యాజమాన్యం చూస్తూ నిర్లక్ష్యంగా ఉండడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కని బస్ డిపో ముందు నిరసన, డిపో మేనేజర్కు వినతి పత్రం అందజేత. ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వీళ్లపల్లి గ్రామంలోని ఈశ్వరకృప వృద్ధాశ్రమంలో నవ్వుల నజరాన హాస్యవల్లరి నిర్వహించిన కనీ స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ సభ్యులు. రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్ కేసీఆర్ కాలనీలో శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి ఘనంగా భూమి పూజ కార్యక్రమం. అరుణోదయ రామారావు అందించిన విప్లవ స్ఫూర్తితో మతోన్మాద ఫాసిజాన్ని ప్రతిఘటించే దిశగా విప్లవ సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేద్దాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ పిలుపు. గుండెపోటుతో కొద్ది రోజుల క్రితం మరణించిన ఫోటోగ్రాఫర్ పల్లెకొండ నాగరాజు కుటుంబానికి 1,80,000 రూపాయల చెక్కును అందజేసిన ఫోటోగ్రాఫర్ రాష్ట్ర అసోసియేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.